బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు సిహెచ్ పాపారావు అధ్యక్షతన హర్ఘర్ తిరంగా అభియాన్ బైక్ యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్ర, సలాది అనిల్ బైక్ యాత్రలో భాగంగా కార్యక్రమాన్ని జనసేకరణ చేసి విజయవంతం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి 11 నుంచి 15 వరకు హర్ఘర్ తిరంగా నినాదంతో ప్రతి జిల్లాలో జాతీయ జెండాలతో బైక్ యాత్రకు పిలుపునిచ్చారని అన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని బైక్ యాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు, బీవీకే రాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ, బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంవాల వెంకటేశ్వర్లు, బీజేపీ కాకినాడ రూరల్ కన్వీనర్ పిత్తాని లీలా, బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవి కిరణ్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రవికొండల భీమా, యువ మోర్చా నాయకులు దేవిక, కాదామూర్తి, శివ, సూర్య, చెక్కా రమేష్, గాలిదేవర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగరమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి బయలుదేరిన యాత్ర జిల్లా వ్యాప్తంగా కూడా యువమోర్చా ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షుడు సిట్ర పాపారావు గారు, అదేవిధంగా జిల్లా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వహించినటువంటి అనిల్ సలాద్ అనిల్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, లక్ష్మీప్రసన్న గారు అందరూ కూడా ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు గారు ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా దీని ఆధారంగా ఆగస్టు 15 వరకు కూడా ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భారతీయతను చాటుకోవాలని ఈ ర్యాలీ 15 వరకు కూడా సాగుతుంది. అదేవిధంగా ఆగస్టు 14న ఏదైతే దేశ విభజన మనకి దుర్దమైన రోజు, ఎందుకంటే దేశ విభజన జరిగింది, అది కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఆగస్టు 14 కూడా దేశ విభజన సందర్భంగా మౌన ర్యాలీలు కూడా చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 పెద్ద ఎత్తున ప్రతి ఇంటిపై జెండా వేయడమే కాకుండా ఇప్పటి నుంచి కూడా వేయాలని చెప్పేసి దానికి తగ్గ జెండాలు కూడా సమకూరుస్తామని చెప్పేసి